హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మసాలా ఇడ్లీ అండి. అందుకోసము క్యారెట్ తురుము, జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, జీరా వేసి నానబెట్టుకున్న శనగబ్యాళ్ళు కూడా వేసుకుంటున్నామండి. అలానే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ తురుము అండి. క్యారెట్ తురుము కూడా వేసేసుకొని క్యారెట్ తురుముని కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం కొత్తిమీర ఇలా అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇడ్లీస్ అంటే కొందరు బోర్గా ఫీల్ అవుతారు కదా, అందుకోసము ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పసుపు, పచ్చిమిర్చి, కారం అండి. ఉప్పు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని ఆ కారాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను. మన ఇడ్లీ బ్యాటర్లోనే మనం రెడీ చేసుకునేదంతా వేసేసుకొని కలిపేసుకొని మనం నార్మల్గా ఇడ్లీస్ లాగా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని రెడీ చేసేసుకోవడమేనండి. ఒకరోజు మనం ఇడ్లీ చేసుకుంటాము, నెక్స్ట్ డే కూడా పిండి ఉంటుంది కదా. ఇలా మసాలా ఇడ్లీనో రాగి ఇడ్లీనో మనం మన విష్ ఎలా నచ్చితే అలా చేసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా బోరింగ్గా అనిపించదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.